ఎస్ మరో బ్రేకింగ్ అంతుంది మనకి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ చేవెళ్ల యాగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై సిట్ విచారణ చేయింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలపై ఆరా తీనున్నారు. సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, ఏంటి డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంట్లో సిట్ని ఏర్పాటు చేసి ఈ కేసును విచారించాలంటూ కూడా నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మ, ఈ ముగ్గురికి ఇప్పటికే 14 రోజుల రిమాండ్ అనేది విధించిన తర్వాత వీళ్ళని ఇప్పుడు కస్టడీకి తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కస్టడీకి తీసుకొని వీళ్ళను మరొకసారి ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కూడా వీళ్ళని మరింతగా విచారించాలనేది పోలీసుల యొక్క ఆలోచన. ఇక అందులో భాగంగానే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఆ పార్టీకి సంబంధించిన మూలాలనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనేది విచారణ చేయడం కోసం ఈ సిట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో దుబాయ్ లింకులు, అలాగే ఈ డ్రగ్స్ దందాలకు సంబంధించి, అలాగే నమీర్ శర్మ కాల్పులు జరిపినటువంటి వ్యక్తి రియల్ వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని తెలిసింది కాబట్టి దానికి సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించాలన్న ఉద్దేశంతోనే సిట్ను ఏర్పాటు చేయాలంటూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.